1 ఇయర్ సహకరించండి. అన్ని సమస్యల్ని పరిష్కారం చేస్తున్నాం. 1 by 1 చేసుకుంటా పోతున్నాం. గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెడుతున్నాం. అదే సమయంలో మేము యజ్ఞం మారిగా ఈ రోజు పరిపాలన చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉంటే కొంతమంది రాక్షసుల మారిగా అసత్యాల్ని అబద్ధాల్ని పదే పదే చెప్పి వీళ్ళు తప్పుడు పనులు చేసి ఆ తప్పుడు పనులు వేరే వాళ్ళ పైన వేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా మీలో చైతన్యం చాలా ముఖ్యం. ఆ చైతన్యం ఉన్నంత వరకు ఎవ్వరు ఏం చేయలేరు. ఇంకొక పక్కన కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సుస్థిరమైన పరిపాలన, దీర్ఘకాల పరిపాలన వల్ల మన జీవితాల్లో అనేకమైనటువంటి మార్పులు వస్తాయి. అట్ట కాకుండా మన ఆలోచన విధానంలోనే 5 ఏళ్లకు ఒకరిని మార్చేద్దామని ఆలోచిస్తే దానివల్ల నష్టం ఎక్కువ వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, 14-19లో అభివృద్ధి చేశాం, 19-24 విధ్వంసం చేశారు. ఇప్పటికి 2 ఏళ్లు అవుతా ఉంది, 2వ సంవత్సరం. చేసిన విధ్వంసాన్ని కరెక్ట్ చేయడానికే సరిపోతా ఉంది. అది మళ్ళీ ఇంకొక 6 నెలలు సంవత్సరం ఇప్పుడు రెవెన్యూ ఉంది, ఇంకా 1 ఇయర్ పడుతుంది. అంటే దగ్గర 3 ఏళ్లు పట్టింది ఒక విధ్వంసాన్ని కరెక్ట్ చేయడానికి. మళ్ళీ వచ్చి ఇంకొక విధ్వంసం చేస్తే అవి కరెక్ట్ చేసుకుంటా పోతే ఎప్పటికీ పరిష్కారం అవుతాయని అడుగుతున్నా.